నమస్కారం అండి శేషు గారు, ప్రతాప్ రెడ్డి గారు, ప్రసాద్ గారు. రైట్, ముందుగా బీజేపీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారితో బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. ప్రతాప్ రెడ్డి గారు, ఈ గ్లోబరీనా అనేటువంటి సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇటు కేటీఆర్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు కావాలంటే నాది కాదు అని నిరూపించడానికి మీరు సిట్ వేస్తారా, సిఐడి వేస్తారా, ఏ విచారణకైనా నేను సిద్ధమని ఆయన సవాల్ విసురుతూ ఉన్నారు. అయితే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆ సంస్థ సంబంధించినటువంటి టెండర్ నిబంధనలను సడలించి మరీ రాష్ట్రానికి ఆహ్వానించిందే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక విమర్శ, ఒక ఆరోపణ మీ పైన ఉంది. అలాగే నీట్ పేపర్ లీకేజ్ కారణమైనటువంటి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని ఢిల్లీలో విద్యార్థులు, అలాగే సిజేపీ దానికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేస్తూ ఉన్నాయి. ఇటు విపక్షాలు కాంగ్రెస్, ఇండియా కూటమి వీళ్ళందరూ కూడా మొత్తము డిమాండ్ చేస్తూ ఉన్నారు రాజీనామాకి. ఎందుకు మరి బీఆర్ఎస్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేయట్లేదు అనేది కూడా రేవంత్ రెడ్డి అడిగారు. ఏం చెప్తారు మీరు? దాదాపుగా ఈ ఈ సమస్య అనేది దాదాపు 20-25 డేస్ నుంచి నడుస్తుందమ్మా. 20-25 డేస్ నుంచి వాంగ్చుగతను ఎప్పుడైతే దీక్షలో కూర్చున్నారో ఆ రోజు నుండి కూడా ఈ దేశంలో ఉండే ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా, ఇంక్లూడింగ్ అన్ని పార్టీలు, అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, ఆయన వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ స్పందించి ఉండాల్సింది. ఆయన స్పందించకుండా నిన్న పార్లమెంట్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ గారు దీక్ష ధర్నా చేయడం అనేది శోచనీయం. అది అంటే ఒక ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తుంటే కనీసం ప్రధానమంత్రి ఇంటెలిజెన్స్ లేదా, లేకపోతే పోలీసు అంటే దేశ భద్రతకు సంబంధించిన ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన వ్యక్తులకు తెలియదా? అక్కడ వచ్చి అకస్మాత్తుగా ధర్నా చేసిండ్రు అంటే బికాస్ ఆఫ్ దానిలో మోడీ గారి పాత్ర ఎంతవరకు ఉంది. వీళ్ళు నిన్న మొన్న ఎందుకు అంటే ఈ 20 రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదు? దాన్ని ఫస్ట్ మనం ఆలోచించాలి. అంటే ఒక రోజు కాదు, 2 రోజులు, 20 డేస్ నుంచి ఆయన దీక్షలో ఉన్నారు. కొన్ని వేల మంది విద్యార్థులు కానీ, అన్ఎంప్లాయీస్ కానీ వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే నరేంద్ర మోడీ పట్టించుకోలేదు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పట్టించుకోలేదు. అంటే దేశంలో వాళ్ళిద్దరే కాదు, దేశంలో ఉండే ఏ ప్రతిపక్ష పార్టీ కూడా పట్టించుకోలేదు. కారణం ఏంటంటే ఎవరైనా వాంగ్చుక్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే నరేంద్ర మోడీ గారు ఈడీ దాడులు చేస్తారో, ఐటీ దాడులు చేస్తారో, లోపల వేస్తారో, కేసులు పెడతారో అన్నటువంటి భయానకమైనటువంటి వాతావరణం దేశంలో కనిపిస్తుంది. మరి అదే ప్రధాని ఇంటి ముందు నిరసన చేశారు కదా, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రధాని ఈడీ రైట్స్ చేస్తారో ఇంకోటి చేస్తారో అనే భయం ఉంటే మరి ప్రధాని ఇంటి ముందుకే వెళ్ళేందుకు నిరసన చేస్తారు? దానినే చమత్కారం ఇక్కడ మాట్లాడాల్సిన ఆ విషయమే. ఇవాళ నేను మార్నింగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టినా. నరేంద్ర మోడీ గారి కనుసనల మేరకే రాహుల్ గాంధీ గారు ఇంటి ముందు ధర్నా చేశారు. దేశంలో కాక్రోచ్ ఏదైతే ఇప్పుడు వాంగ్చుక్ అక్కడ ధర్నా చేస్తుందో పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది ప్రజల ముందుకు వెళ్తుంది. అది భవిష్యత్తులో అటు బంగ్లాదేశ్ మాదిరిగా, ఇటు నేపాల్ మాదిరిగా, అటు శ్రీలంక మాదిరిగా ప్రధానమంత్రి దేశం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. దేశంలో ఉండే 30 కోట్ల మంది యువకులు అంతా ఒకటైపోతే అటు కాంగ్రెస్ పార్టీ కన్మరుగైపోతుంది, ఇటు బీజేపీ కన్మరుగైపోతుంది అన్నటువంటి భావన కలిగి మోడీ గారి ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ గారు ఇంటి ముందు ధర్నా చేశారు. అదే కదా ఇప్పుడు ధర్నా చేసిన హాఫ్ అన్ అవర్ లోపలనే కేంద్ర మంత్రి గారు వచ్చి అక్కడ సంప్రదింపులు నడుస్తాయి. 25 డేస్ నుంచి దీక్షలో ఉన్నటువంటి ఆ వాంగ్చుక్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు సంప్రదింపులు చేయలేదు? ఇది ఆలోచించాలి. అంటే నేను పార్టీ అని మాట్లాడకుండా జనరల్ గా మాట్లాడుతున్నా. ఇది ఎవరైనా ఆలోచించాల్సింది. భారతదేశంలో ఉన్నటువంటి
ఏ పౌరుడైనా పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, ఇప్పుడు పార్టీలకు అతీతంగా కేజ్రీవాల్ ఆలోచన చేయాలి. ఆప్ నేత కేజ్రీవాల్ ఆరోపించింది కూడా అదే కదా, ఖచ్చితంగా ఈ డ్రామా వెనకాల బీజేపీ ఉంది, బీజేపీని ఆడిస్తోంది కాంగ్రెస్ ను ఈ రకంగా అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. Yes, సరే, వాళ్ళు అంటే మొత్తం ఈ సమస్యని నేను కాదండి, యా దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా అనుకుంటుండే ఇదే మాట మాట్లాడుతుండే అలా. ఓకే, ఇది మొత్తం ఎవరైనా ఇదే మాట్లాడుతుంది. ఈ విద్యార్థి మొత్తం ఇది చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లు అన్నిటి కాంగ్రెస్ కూడా పార్టీ కానీ భారతదేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భయానక వాతావరణంలో బతుకు